తీసుకొని ఎన్నో ఇబ్బందులకు గురై మనకు వాళ్ళ ఆస్తులు పోషపర పర్యంగా మనకు ఇవ్వాలని ఎన్నో కలలుగని కాపాడింది అన్యాక్రమంగా 10 సంవత్సరాల నుండి మనం ఎన్నో సమస్యలలో ఎదుర్కోకుండా ఉన్నాం. మనకు 60-70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఒకటొకటిగా మనం అధిగమిస్తూ సమస్యలన్నింటినీ పట్వాళ్ళ నుండి నియుక్తి చేసి అట్లాగే ప్రజాపాలనలో ప్రజల అధికారుల ఆధ్వర్యంలో గత ప్రభుత్వం మనల్ని చాలా ఇబ్బందుల పాలు చేసింది. దాని నుండి గట్టెక్కించడానికి ఈ భూ సంస్కరణ తేవాలని మనకు భూభారతీయ చట్టాలు తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమానికి ఈ ప్రాంత శాసనసభ్యులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు ఖచ్చితంగా నా ప్రాంతం అభివృద్ధి కావాలి, నా ప్రాంతంలో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ ఆ భూమిని ఎవరు హక్కు ఉంటుందో వాళ్ళందరూ సాధించుకోవాలి, సమస్యలు ఉండొద్దు, వాళ్ళ ముంగిటిగా పోయి వాళ్ళతోని ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటన్నిటిని అధిగమించాలనే ఒక ఆలోచన కొద్దీ ఈ ప్రాంతంలో మనకి ఇక్కడ భూ సంస్కరణను తీసుకొచ్చి ఇక్కడ కూడా గతంలో కూడా మన మంత్రివర్యులు వచ్చి ఇక్కడ మీటింగ్ కూడా పెట్టి ఇంత మంచి కార్యక్రమం ఆయన మనం ఇంత రుణపడి ఉన్నాము. ఆయనకు మనం కూడా ధన్యవాదాలు చెప్పాలని నేను మీకు అందరికీ ఇంత మంచి కార్యక్రమాన్ని ఇది నా బాధ్యత. ప్రభుత్వం నుండి నేను నాకు ఉద్యోగం ఉన్నా పని చేసినా చేయకుండా నాకేదో నా జీతం నాకు వచ్చేదా అనుకోకుండా అధికారులందరినీ మండలంలో వేసుకొని ఎన్నో ఇబ్బందులున్నా నేను ఎవరైనా సమస్యలు ఎక్కువ ఉండి కొంచెం మట్టి టచ్ చేసినా కూడా ఇది నా బాధ్యత, మీరంతా నామూలే అని అందరినీ టీంలందరినీ మన మన కుమారు గారికి నేను ప్రత్యేక ప్రతిజ్ఞలు తెలియజేస్తున్నా. అలాగే ఆర్ఐ గారికి మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితేనేమి ఈ గ్రామ అభివృద్ధి నా ధ్యేయమని పనిచేసే అన్ని పార్టీల నాయకులకు ముఖ్య కార్యకర్తలకు ఈ గ్రామంలో ఉన్న ప్రతి సమస్య నా సమస్యే, దాన్ని అధిగమించాలి, సమస్యలన్నీ తీరిపోవాలి, నిజంగా న్యాయం జరగాలి అనే అంకురిత దీక్షతో పనిచేస్తున్న ఇక్కడ ఉన్న యువతకు ముఖ్య నాయకులకు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పేరు పేరున్న వారు కూడా నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన కానీ మరియు నేను ఒక రైతు నాయకునిగా హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్గా వారికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ గ్రామం మీది, ఈ గ్రామంలో ఉన్న వాళ్ళంతా మీ వాళ్ళు, వారికి ఏ సమస్యలు ఉన్నా దీన్ని అధిగమించాల్సిన బాధ్యత మీదని అక్కడ ఉన్న ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరికీ మాజీ ప్రజాప్రతినిధులకి బాధ్యత నాది అనుకొని ఈ ఉద్యమానికి నాది అని నటించబోయే నాయకులకు అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రజలను తీసుకెళ్ళినప్పుడు ప్రజలందరికీ తెలవాల్సిన అవసరం ఉన్నది. రోజు రోజు ఉంది ఆల్రెడీ భూభారతి అనేది తెలంగాణలో కాకపోతే 3 మండలంలో ప్రతి గ్రామంలో నిర్వహణగా అవుతున్నదని పాత్రికేయ మిత్రులు చాలా సంతోషంతో వారు కూడా మన సమస్యలన్నీ అన్ని ప్రచురిస్తున్నారు. కాబట్టి అలాంటి పాత్రికేయ మిత్రులు కూడా నేను ఇదొక భాగమైతే ఈరోజు ఇంతకుముందు మన ఎంఆర్ఓ గారు చెప్పిండ్రు, ఇంతకుముందు ఏదైనా సమస్య ఉంటే ఫస్ట్ మనం ఎక్కడ గురికొట్టవాలంటే ఒక జిరాక్స్ సెంటర్ పోవాలి, అన్ని మన కాయిదాలన్నీ పట్టుకపోయి జిరాక్స్ సెంటర్ పట్టుకపోయి మనమంతా వాళ్ళకి చూపెట్టాల్సిన అవసరం. చదవచ్చు రాకుండా రైతు కుటుంబాలం పేద కుటుంబాలం కాబట్టి మనము ఎక్కడో దాచిపెట్టుకున్న దస్తావేజులు అన్ని పట్టుకపోయి జిరాక్స్ సెంటర్లు పెట్టి ఇవన్నీ జిరాక్స్లు దియ్యవని చెప్తున్నాడు. ఒకటి ఫెయిల్ అయినట్టుంటే ఒకటి మంచిగా వస్తుందంట. అంటే మన సమాచారం అంతా ఇంకోళ్ళ దగ్గర దానిలో ఏది వచ్చినా జిరాక్స్ సర్టిఫికే మనం మీరు కూడా చూడొచ్చు. 10 సంవత్సరాలలో అన్ని జిరాక్స్ సెంటర్లలో గ్రామాలలో వెలిసినట్టు కూడా తెలుసు. ప్రతి 10 ఇళ్ల కోటి వాడకోటి జిరాక్స్ సెంటర్లు వాళ్ళు ఇళ్ళలో పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి రావద్దు అని మీకు ఏ అప్లికేషన్ ఇచ్చినా కూడా బయట ఏ అప్లికేషన్ ఉన్నా కూడా బయట నింపండి. ప్రభుత్వమే తన బాధ్యత. ఇక్కడ ఉన్న రైతులందరూ నా వాళ్ళు, ప్రతి కుటుంబ సభ్యులు నా వాళ్ళు, వాళ్ళ అప్లికేషన్ కూడా నా బాధ్యత అని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆల్రెడీ మనకు డైరెక్ట్ అప్లికేషన్ అన్ని రకాలుగా చేసి మనకు ఇవ్వడం కూడా. దీని వారు ఏం చెప్తున్నారు, ఏం లేదు, మీరు రాయాలే, నాకు చదువు రాదు, ఇంగ్లీష్ చక్కగా రాయరాదు, ఒత్తులు పోతే నాకు ఏదో అదే ఇబ్బంది లేకుండా ఏం కావాలో ఒకటి పెట్టండి. ఇంత మన కోసం ఆలోచిస్తున్న ఈ ప్రభుత్వానికి మనం ఎంత రుణపడి ఉన్నా, ఎంత ధన్యవాదాలు చెప్పుకున్నా మన సమస్యలన్నింటినీ తీరుస్తున్నారు. కాబట్టి వారికి ప్రభుత్వానికి మరి మన నాయకులకు మనం ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది.
ఏ సమస్య ఇచ్చినా ప్రభుత్వానికి అండదండగా ఉండాల్సిన బాధ్యత మనకు ఉన్నది. ఏ పిలుపునిచ్చినా వారికి మనం సంఘీభావం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది పూర్తి స్థాయిలో మన బాధ్యత. ఇదే కాకుండా గ్రామాలలో మీరు చూస్తున్నారు, నిన్న కాక మొన్న సీసీ రోడ్లు అయితేనేమి, ఉన్న సీసీ రోడ్లు, నిన్న ఇందిరమ్మ ఇండ్లు, మళ్ళా యువశక్తి పేరు మీద ఎవరైతే విద్యావంతులు ఉన్నారో, యువకులు ఉన్నారో, పేదవాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఏమైనా దుకాణం పెట్టుకోవాలన్నా, ఏదైనా సమస్యలను ఆర్థికంగా దిగువనున్న కుటుంబాలకు అన్నింటికీ మేలు చేయాలని ఒక సంకల్పం ఉంది. ఒక్కొక్కటిగా సమస్యలను గట్టెక్కిస్తూ నూతన పథకాలను తీసుకొస్తూ ఈ ప్రజా ఉద్ధరణ కోసమే, ఈ ప్రాంత అభివృద్ధి కోసమే మన మంత్రివర్యులు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నారు. కాబట్టి ఇదంతా మన బాధ్యత. కాబట్టి ప్రతి వాళ్ళం మనం నాకేందిలే అయిపోయింది, సార్కు అప్లికేషన్ రాసి ఇచ్చిన మన ఊరికి రోడ్డు పోర్చుడు అయిపోయిందిలే, మనకి ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉస్మానాబాద్కి వచ్చింది అయిపోయిందిలే అని కాకుండా ఇలాంటి ప్రభుత్వం రావాలంటే రోజుకు దీన్ని ప్రజలను తీసుకెళ్ళి చర్చ జరగాలి. నిన్నగాక మొన్న రైతు ఇంతకుముందు రైతు బంధు పేరు మీద వాళ్ళు చేసినా కూడా రైతు నేస్తం పేరు మీద రైతు భరోసా మనకి ఆల్రెడీ నిన్నగాక మొన్ననే మంత్రివర్గ ప్రభుత్వం కూడా ఇవ్వడం జరిగింది. ఈ రైతు భరోసా అంటే గుట్టలకు, బండలకు, లేకపోతే ఎక్కడే ఉన్న వాటికి, పరభోగులకు, రోడ్ల కింద ఉన్న వాటికి, హాస్పిటల్లో ఉన్న పేర్లు కాకుండా నిజంగా సేద్యం ఎవరైతే చేస్తారో, వ్యవసాయం ఎక్కడైతే పంట పడుతుందో, పండ్లు, పొలమో, వ్యవసాయమో, దినుసులో, లేకపోతే ఏవైనా కూడా వ్యవసాయానికి సంబంధించిన సాగు ఎక్కడైతే జరుగుతుందో ఆ సాగుకే ఇవ్వాలి. అనే ఎకరం నుండి నువ్వు ఎన్ని ఎకరాలు సాగు చేస్తే అన్ని ఎకరాలకు లబ్ధి చేకూరాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి మొన్ననే టింగ్ అని వాస్తవం కాదా? మనం వీటన్నింటినీ ప్రజలకు తీసుకెళ్లి ప్రజలకు చెప్పించి ఇప్పుడు కూడా మనకు పంట సాయం కూడా మనకు వస్తున్నది. కాబట్టి మనం అందరికీ చెప్పాల్సిన బాధ్యత మనకు ఉన్నది. ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎవరు కూడా రూపాయి బిల్లించేది లేదు. ఎవరైనా మా నాయకులు కానీ, రైతులకు నేను చెప్తున్నా, ఎవరైనా మా నాయకులు కానీ మేము ఇది అదే కన్నా రూపాయి కాదంటే ఇక్కడ ఎవరికి ఏం చేయాల్సిన అవసరం లేదు. వీలైతే నాకు ఫోన్ చేయండి, లేకపోతే మినిస్టర్ గారికి చెప్పండి. అధికారులు కూడా నిజాయితీగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు న్యాయంగా. కాకపోతే పట్టుమంటే పాము కోపం, విడుమంటే పట్టుమంటే కప్ప కోపం, విడుమంటే పాము కోపం. రెండు సమస్యలు ఒకటే తీరుగా ఉంటాయి. అన్నదమ్ముల సమస్యలు ఉంటాయి. అసలు విషయం చెప్పకుండా కొంచెం ఇది మీద ఉంటుంది. అలాంటి వాటిని సాధ్యం కాని వాటిని అవి కొంచెం కాలమే వాటికి అన్నింటినీ పరిష్కారం ఏర్పడుతుంది. దాని మీద వచ్చి అధికారుల మీద కాకుండా ఒక 4-5 పెద్ద మనుషులు కూర్చొని ఏం చేసుకుంటే బాగుంటుంది, ముందు బాధలు కాకుండా దాన్ని మనం ఎట్లా అధిగమించాలని ఒక ఆలోచన చేసి ఏదన్నా మీరు అనుకోని మన ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చేటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతుంది. సమస్య లేని ప్రాంతంగా మనం అభివృద్ధి ఉంటాం. మీరు ఇంతకుముందు చూసిన మన మండలంలోనే చిన్న భూ తగాదా పేరు మీద లేదని ఒక యాదవ కులానికి సంబంధించిన మన వ్యక్తులు, మన రైతు బిడ్డ ఆ కోపానికి లోనై నిజంగా గవర్నమెంట్ ఆఫీసర్లు ఏమైనా స్వార్థం ఉన్నదా, వాళ్ళకి మనకి ఏమైనా ఖర్చు ఉన్నదా, వాళ్ళకి మనకి ఏమైనా కోపం ఉన్నదా, వాళ్ళకి మన మీద ఏమైనా ఈర్ష్య ఉన్నదా? కానీ పరిస్థితులు అలా తీసుకొచ్చినాయి. అప్పుడున్న చట్టాలు కొంతమంది నిర్వాహకం వల్ల దీనవంక ఒక్కగాడ జరిగింది. హైదరాబాద్ దగ్గర అలాంటివి ఉండొద్దు. అసలు సమస్యలే ఉండకుండా పరిష్కారం కావాలని మనకు ఆఫీసర్లు కూడా మన దగ్గర వచ్చేటప్పుడు కొద్దిగా ఓపికగా, కొద్దిగా వాళ్ళకు కూడా అర్థం చేయించి